పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ అర్ధరాత్రి నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వెల్లడించారు. ట్రంప్ నిర్వహించిన లిబరేషన్ డే కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్ ఆటోమొబైల్ కార్మికులను ఆయన ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని, ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు వివరించారు. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తుందని, అమెరికా ఇండస్ట్రీ ఈ రోజు పునర్నిర్మించుకున్నట్లయిందని తెలిపారు. యుఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజున గుర్తుండబోతోంది. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాలు ఉపయోగించుకున్నారు. తమ ట్యాక్స్ పేర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక అది జరగదని, తమపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక సంవత్సరం వచ్చిందని, ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం ఉందన్నారు ట్రంప్. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు, కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని వివరించారు. వాణిజ్య విషయానికి వస్తే కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. దక్షిణ కొరియాలో తయారవుతున్న కార్లు 80% అక్కడే అమ్ముడవుతున్నాయి. జపాన్ లో తయారవుతున్న కార్లు అక్కడే 90% అమ్ముడుపోతున్నాయి. అదే అమెరికాలో తయారవుతున్న కార్లు అక్కడ తక్కువ సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయని ట్రంప్ అన్నారు. ఈ అసమతుల్యత అమెరికాకు నష్టం తెస్తోంది. ఆయా దేశాలపై ట్రంప్ విధించిన సుంకాల శాతం తెలుసుకుందాం. భారత్ 26%, చైనా 34%, EU 20%, తైవాన్, ఇండోనేషియా 32%, జపాన్, మలేషియా 24%, దక్షిణ కొరియా 25%, థాయిలాండ్ 36%, స్విట్జర్లాండ్ 31%, కంబోడియా 49%, యూకే, బ్రెజిల్, సింగపూర్, చిలీ, ఆస్ట్రేలియా, టర్కీ, కొలంబియా 10%, దక్షిణాఫ్రికా 30%, బంగ్లాదేశ్ 37%, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ 15%, పాకిస్తాన్ 29%, శ్రీలంక 44%. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.